ఓం శాంతి 9/10/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యారు. మీరందరికీ సదా సుఖమునివ్వాలి. మీరు ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు. ప్రశ్న: మంచి ఫస్ట్ క్లాస్ పురుషార్థి పిల్లలు ఏ మాటలు హృదయపూర్వకంగా చెప్తారు? జవాబు: బాబా, మేము గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులై చూపిస్తాము. మీరు నిశ్చింతగా ఉండండి అని అంటారు. వారి రిజిస్టర్ కూడా బాగుంటుంది. మేమిప్పుడు ఇంకా పురుషార్థులమే అనే మాటలు వారి నోటి నుండి ఎప్పుడూ వెలువడవు. ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అనే మాటలు. పురుషార్థం చేసి ఎలాంటి మహావీరులుగా అవ్వాలి అంటే మాయ కొద్దిగా కూడా కదిలించరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఆత్మిక తండ్రి ద్వారా చదువుకుంటూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించాలి. నిరాకార తండ్రి యొక్క నిరాకారి ఆత్మరూపీ పిల్లలైన మనము చదువుకుంటూ ఉన్నాం. ప్రపంచంలో సాకార టీచర్లే చదివిస్తారు, శరీరం ఉండేవారు. ఇక్కడ నిరాకార తండ్రి నిరాకార టీచర్ చదివిస్తారు. పోతే బ్రహ్మకి ఏ విలువ లేదు. అనంతమైన తండ్రి అయిన శివబాబా వచ్చి బ్రహ్మకు విలువనిస్తారు. అత్యంత విలువైన వారు శివబాబా. వారు స్వర్గ స్థాపన చేస్తారు. ఎంతో శ్రేష్టమైన కార్యం చేస్తారు. తండ్రి ఎంత శ్రేష్టాతి శ్రేష్ఠులుగా గాయనం చేయబడుతున్నారో పిల్లలు కూడా అంత శ్రేష్టంగా తయారు కావాలి. సర్వశ్రేష్టమైన వారు తండ్రి అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు స్వర్గ రాజ్యం స్థాపన అవుతూ ఉంది అని. ఇది సంగమయుగము అని మీ బుద్ధిలో ఉంది. సత్యుగానికి కలియుగానికి మధ్యలో ఇది పురుషోత్తములుగా తయారయ్యే సంగమయుగం. పురుషోత్తమ అనే శబ్దానికి అర్థం కూడా మనుషులకు తెలియదు. ఉన్నతాతి ఉన్నతమైన వారే మళ్ళీ నీచాతి నీచంగా అయ్యారు. పతితులకు పావనులకు ఎంత తేడా ఉంది. దేవతల పూజారులు స్వయంగా మీరు సర్వగుణ సంపన్నులు, విశ్వ అధికారులు అని వర్ణిస్తారు. విషయ వైతరణి నదిలో మునకలు వేసే వారమని చెప్పడానికైతే చెప్తారు, కానీ అర్థం చేసుకోరు. డ్రామా విచిత్రమైనది, అద్భుతమైనది. ఇలాంటి విషయాలను మీరు కల్పకల్పము వింటారు. తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. ఎవరికైతే తండ్రిపై పూర్తి ప్రేమ ఉంటుందో వారికి చాలా ఆకర్షణ కలుగుతుంది. ఇప్పుడు ఆత్మ తండ్రిని ఎలా కలుసుకోవాలి? సాకారంలో కలవవలసి ఉంటుంది. నిరాకార ప్రపంచంలో పైన పరంధామంలో ఆకర్షణ మాట అనేది లేదు. అక్కడ అందరూ పవిత్రులే ఉంటారు. మలినాలు తొలగించబడి ఉంటాయి. ఆకర్షణ అనే మాటే లేదు. ప్రేమ ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇటువంటి తండ్రిని పూర్తిగా పట్టుకోండి. బాబా, మీరు అద్భుతం చేసేస్తారు. మీరు మా జీవితాన్ని అద్భుతంగా లక్ష్మీనారాయణల వలె తయారు చేస్తారు అనే చాలా ప్రీతి ఉండాలి. ఇలా మాట్లాడుతూ ప్రేమ ఎందుకు లేదు అంటే మలినము చేరి ఉంది. మురికి వికారాలు. స్మృతి యాత్ర లేకుంటే మలినాలు తొలగిపోవు. ఇంత ప్రియంగా కూడా అవ్వరు. పుష్పాలైన మీరు ఇక్కడే వికసించాలి. పుష్పాలుగా అవ్వాలి దివ్య గుణాలతో. అప్పుడే అక్కడ జన్మ జన్మలకు పుష్పాలుగా అవుతారు, దేవతలుగా. ఎంత సంతోషం కలగాలి. మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము. పుష్పాలు సదా అందరికీ సుఖాన్నే ఇస్తాయి. పుష్పాలను అందరూ తమ కళ్ళకు అద్దుకుంటారు. వాటి ద్వారా సుగంధాన్ని ఆస్వాదిస్తారు. పుష్పాలతో సెంటును కూడా తయారు చేస్తారు. గులాబీ జలాన్ని తయారు చేస్తారు, పన్నీరు. మిమ్మలను ముళ్ళ నుండి పుష్పాలుగా తండ్రి తయారు చేస్తూ ఉన్నారు. పుష్పాలుగా తయారు చేయువారు తండ్రి ఒక్కరే కనుక పిల్లలైన మీకు ఖుషి ఎందుకు కలగదు? బాబాకు ఆశ్చర్యం వేస్తుంది. శివ్ బాబా మనలను స్వర్గంలో పుష్పాలుగా తయారు చేస్తారు. పుష్పాలు కూడా పాతవైపోయినప్పుడు ఒక్కసారిగా వాడిపోతాయి. మనం ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము అని మీ బుద్ధిలో ఉంది. తమో ప్రధాన మనుషులకు సతో ప్రధాన దేవతలకు ఎంత తేడా ఉంది.
ఇది కూడా తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. మేము దేవతలుగా అయ్యేందుకు చదువుచున్నాము అని మీకు తెలుసు. చదువులో నష ఉంటుంది కదా! మేము బాబా ద్వారా చదువుకొని విశ్వాధికారులుగా అవుతాము అని మీకు కూడా తెలుసు. మీ చదువు భవిష్యత్తు కొరకు. భవిష్యత్తు కొరకు చదువు ఎప్పుడైనా విన్నారా? ఈ జన్మలో భవిష్యత్తు కొరకైతే చదువుకుంటారు. నెక్స్ట్ జన్మ భవిష్యత్తు కొరకు ఇక్కడ మీరు మాత్రమే చదువుకుంటూ ఉన్నారు. మేము నూతన ప్రపంచం కొరకు, నూతన జన్మ కొరకు చదువుతున్నాము అని మీరే అంటారు. కర్మ, అకర్మ, వికర్మల గతిని కూడా తండ్రి అర్థం చేయించారు. ఇది గీతలో కూడా ఉంది. కానీ దాని అర్థం గీతా పారాయణం చేసే వారికి తెలియదు. సత్యుగంలో కర్మ అకర్మగా అవుతుంది అని, రావణ రాజ్యంలో కర్మ వికర్మగా అవ్వడం ప్రారంభమవుతుంది అని ఇప్పుడు తండ్రి ద్వారా మీరు తెలుసుకున్నారు. 63 జన్మలుగా మీరు ఇలాంటి కర్మలు చేస్తూ వచ్చారు. వికర్మల బరువు తలపై చాలా ఉంది. అందరూ పాపాత్ములుగా అయిపోయారు. ఇప్పుడు ఆ గతకాలపు వికర్మలు ఎలా కట్ అవుతాయి? మొదట మనము సతో ప్రధానంగా ఉండే వారము అని, తర్వాత 84 జన్మలను తీసుకున్నాము అని మీకు తెలుసు. బాబా డ్రామా పరిచయంనిచ్చారు. ఎవరు మొట్టమొదట వస్తారు, మొట్టమొదటి ఎవరి రాజ్యం ఉంటుందో వారే 84 జన్మలు తీసుకుంటారు. తర్వాత తండ్రి వచ్చి రాజ్య భాగ్యాన్ని ఇస్తారు. మీరిప్పుడు రాజ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. 84 జన్మల చక్రంలో ఎలా తిరిగామో మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ పవిత్రంగా అవ్వాలి. బాబాను స్మృతి చేస్తూ చేస్తూ ఆత్మ పవిత్రమైపోతుంది. తర్వాత ఈ పాత శరీరం సమాప్తమైపోతుంది. పిల్లలకు అపారమైన సంతోషం ఉండాలి. తండ్రి తండ్రే కాక శిక్షకుడు, గురువు కూడా అయ్యారు అనే మహిమని ఎప్పుడూ వినలేదు. ముగ్గురు సర్వశ్రేష్ఠులు. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకులు, సత్యమైన సద్గురు ముగ్గురు ఒక్కరే. ఇప్పుడు మీకు భావన వస్తూ ఉంది. బాబా ఎవరైతే జ్ఞాన సాగర్లో ఆ సర్వాత్మల తండ్రి మనల్ని చదివిస్తూ ఉన్నారు, యుక్తులు రచిస్తూ ఉన్నారు. మాసపత్రికలలో కూడా మంచి మంచి పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. మ్యాగజైన్ రంగురంగుల చిత్రాలతో ఉంటే బాగుంటుంది. కేవలం అక్షరాలు చిన్నవైపోతాయి. చిత్రాలైతే తయారై ఉన్నాయి. ఎక్కడైనా ఎవరైనా తయారు చేయవచ్చు. పైనుండి ప్రతి చిత్రం యొక్క కర్తవ్యం మీకు తెలుసు. శివబాబా కర్తవ్యం కూడా మీకు తెలుసు. పిల్లలు తండ్రి కర్తవ్యాన్ని తప్పకుండా తండ్రి ద్వారానే తెలుసుకుంటారు కదా. మీకు ముందు ఏమీ తెలిసేది కాదు. చిన్న బిడ్డకు చదువు ఏమర్థమవుతుంది? 5 సంవత్సరాల తర్వాత చదవడం ప్రారంభిస్తారు. తర్వాత చదువుతూ చదువుతూ పెద్ద పరీక్షలు పాస్ అయ్యేందుకు అనేక సంవత్సరాలు పడుతుంది. మీరు ఎంత సాధారణమైన వారు ఎలా తయారవుతారు? విశ్వాధికారులుగా అవుతారు. మీకు ఎంత అలంకారం ఉంటుంది? నోటిలో బంగారు స్పూనుతో జన్మిస్తారు గొప్ప శ్రీమంతుల ఇంటిలో. ఈ గాయనం కూడా ఇక్కడిదే. ఇప్పుడు కూడా ఎవరైనా మంచి పిల్లలు శరీరాన్ని వదిలితే వారు చాలా మంచి ఇంటిలో జన్మిస్తారు. అప్పుడు నోటిలో బంగారు స్పూను లభిస్తుంది. అడ్వాన్స్గా ఎవరి వద్దకైనా వెళ్తారు కదా. నిర్వికారుల వద్ద మొట్టమొదట శ్రీకృష్ణుడే జన్మ తీసుకుంటారు. అంతకు ముందు ఎవరు వెళ్ళినా వారు వికారుల వద్దనే జన్మ తీసుకుంటారు. కానీ వారు గర్భంలో ఇన్ని శిక్షలు అనుభవించరు. చాలా మంచి కుటుంబంలో జన్మిస్తారు. శిక్షలు కట్ అయ్యి కొద్దిగా ఏమైనా ఉండవచ్చు. ఇంత దుఃఖం ఉండదు. పోను పోను మీ వద్దకు చాలా పెద్ద పెద్ద ఇంటి పిల్లలు, రాకుమార్ రాకుమారీలు ఎలా వస్తారో చూడండి. తండ్రి మిమ్మలను చాలా మహిమ చేస్తారు. మిమ్మలను నాకంటే శ్రేష్టంగా తయారు చేస్తాను. ఉదాహరణకు లౌకిక తండ్రి కూడా పిల్లలను సుఖీలుగా తయారు చేస్తారు. 60 సంవత్సరాలు అయింది అంటే స్వయం వానప్రస్థ స్థితిలోకి వెళ్ళిపోతారు. అంత పిల్లలకి ఇచ్చి భక్తిలో మునుగుతారు. జ్ఞానాన్ని అయితే ఎవరు ఇవ్వలేరు. జ్ఞానము ద్వారా నేను సర్వులకు సద్గతిని ఇస్తాను. మీ వలన అందరికీ కళ్యాణం అవుతుంది. ఎందుకంటే మీ కొరకు తప్పకుండా నూతన ప్రపంచం కావాలి. మీరు ఎంత సంతోషిస్తారు. ఇప్పుడు శాకాహారుల కాన్ఫరెన్స్లో కూడా పిల్లలైన మీకు ఆహ్వానం లభించింది. బాబా చెప్తుంటారు, ధైర్యం చేయండి. ఢిల్లీ లాంటి నగరంలో ఒక్కసారిగా శబ్దం వ్యాపించాలి.
ప్రపంచంలో మూఢనమ్మకాలతో కూడిన భక్తి చాలా ఉంది. సత్యత్రేతాయుగాలలో భక్తికి సంబంధించిన మాటే ఉండదు. ఆ విభాగమే వేరు. అర్ధకల్పం జ్ఞాన ప్రాలబ్ధం ఉంటుంది. మీకు బేహద్దు తండ్రి ద్వారా 21 జన్మలకు వారసత్వం లభిస్తుంది. తర్వాత 21 తరాలు మీరు సుఖంగా ఉంటారు. వృద్ధులైనంత వరకు కూడా దుఃఖము పేరే ఉండదు. పూర్తి ఆయువంతా సంతోషంగా ఉంటారు. వారసత్వాన్ని పొందేందుకు ఎంత పురుషార్థం చేస్తారో అంత శ్రేష్ఠ పదవిని పొందుతారు. కావున పురుషార్థం పూర్తిగా చేయాలి. పురుషార్థ అనుసారమే ప్రాలబ్ధం తయారవుతుంది. మీరు అద్భుతమైన విద్యార్థులు. స్కూలులో పిల్లలకు గమ్యంనిచ్చి అక్కడి వరకు అంటే ఎక్కడ చేరుకోవాలో అక్కడికి పరిగెత్తమంటారు. బాబా కూడా చెప్తున్నారు, మీరు కూడా పరుగెత్తి గురిని తాకి మళ్ళీ ఇక్కడికే రావాలి. స్మృతి యాత్ర ద్వారా మీరు పరిగెత్తుకొని వెళ్ళండి. అప్పుడు మీరు నెంబర్ 1లో వచ్చేస్తారు. ముఖ్యమైనది స్మృతి యాత్ర. బాబా మేము మర్చిపోతాము అని అంటారు. అరే, ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వ అధికారులుగా చేస్తారో వారినే మీరు మర్చిపోతారు. భలే మాయా తుఫానులైతే వస్తాయి. తండ్రి ధైర్యం నిప్పిస్తారు కదా. ఇది యుద్ధ స్థలం అని కూడా చెప్తున్నారు. వాస్తవానికి యుద్ధం నేర్పించే తండ్రినే యుధిష్ఠిరుడు అని అనాలి. యుధిష్ఠిరుడైన తండ్రి మాయతో మీరు ఎలా యుద్ధం చేయాలో అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఇది యుద్ధ మైదానం కదా. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు, దానిని జయిస్తే మీరు జగజ్జీతులుగా అవుతారు. మీరు నోటితో ఏమీ జపించరాదు, జపం చేయరాదు, మౌనంగా ఉండాలి. భక్తి మార్గంలో ఎంతగా శ్రమిస్తారో ఆంతరికంలో రామ రామ అని జపిస్తూ ఉంటారు. దానినే నవధా భక్తి అని అంటారు. బాబా మనల్ని తన మాలలోని వారిగా తయారు చేస్తున్నారు అని మీకు తెలుసు. మీరు రుద్రమాలలో మణులుగా అయ్యేవారు. ఆ మాలను తర్వాత పూజిస్తారు. రుద్రమాల రుండమాల తయారవుతూ ఉంది. విష్ణు మాలను రుండమాల అని అంటారు. మీరు విష్ణువు కంఠహారంగా అవుతారు. ఎలా అవుతారు? ఈ పరుగులో గెలిస్తే అవుతారు. తండ్రిని స్మృతి చెయ్యాలి. 84 జన్మల చక్రాన్ని అర్థం చేసుకోవాలి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మల వినాశనం అవుతాయి. మీరు లైట్ హౌస్ వలె ఉన్నారు. ఒక కంటిలో ముక్తిధామము, మరో కంటిలో జీవన్ముక్తిధామం ఉండాలి. ఈ చక్రాన్ని అర్థం చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా సుఖధామానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఆత్మలైన మేము మా ఇంటికి వెళ్తాము, ఇంటిని స్మృతి చేస్తూ చేస్తూ వెళ్ళిపోతాము అని ఆత్మ చెప్తుంది. ఇది స్మృతి యాత్ర. మీ యాత్ర ఎంత ఫస్ట్ క్లాస్ అయినదో చూడండి. మనం ఇలా కూర్చొని క్షీరసాగరంలోకి వెళ్తాము అని బాబాకు తెలుసు. విష్ణువును క్షీరసాగరంలో చూపిస్తారు కదా. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారంటే స్వర్గంలోకి. ఇప్పుడు క్షీరసాగరం లేనే లేదు. ఆ సరోవరాన్ని తయారు చేసిన వారు తప్పకుండా పాలు పోసి ఉంటారు. ఇంతకుముందు పాలు చాలా చౌకగా లభించేవి. 1 పైసాకు లోటా నిండుగా ఇచ్చేవారు. కనుక కొలను ఎందుకు నిండి ఉండదు? ఇప్పుడు పాలు ఎక్కడ ఉన్నాయి? పాలు నిండా నీళ్ళే ఉన్నాయి. బాబా నేపాల్లో చూశారు. చాలా పెద్ద విష్ణువు చిత్రాన్ని నల్లగానే తయారు చేశారు. ఇప్పుడు మీరు స్మృతి యాత్ర ద్వారా స్వదర్శన చక్రాన్ని తిప్పడం ద్వారా మీరు అనాది ఆది మధ్య అంత్యం ఎలా ఉంటారో ఇదంతా గుర్తు చేసుకోవడం ద్వారా విష్ణుపురికి యజమానులుగా అవుతారు. దైవీ గుణాలను కూడా ఇక్కడే ధారణ చేయాలి. ఇది పురుషోత్తమ సంగమయుగం. చదువుతూ చదువుతూ మీరు పురుషోత్తములైపోతారు. ఆత్మలోని కనిష్టతనం, నీచత్వం దూరం అయిపోతుంది. బాబా ప్రతిరోజు అర్థం చేయిస్తూ ఉంటారు, నశ పెరగాలి. బాబా పురుషార్థం చేస్తున్నాము అని మీరు అంటారు. అరే, నిండు హృదయంతో బాబా మేము గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యి చూపిస్తాము, మీరు చింత చేయకండి అని చెప్పండి. ఫస్ట్ క్లాస్ పిల్లలు ఎవరైతే బాగా చదువుతారో వారి రిజిస్టర్ కూడా బాగుంటుంది. బాబాకు బాబా మీరు నిశ్చింతగా ఉండండి, మేము ఇలా తయారై చూపిస్తాము అని చెప్పండి. బాబాకు కూడా తెలుసు కదా, చాలామంది టీచర్లు చాలా ఫస్ట్ క్లాస్గా ఉన్నారు. అందరూ ఫస్ట్ క్లాస్గా అవ్వలేరు. మంచి మంచి టీచర్లు ఎవరో కూడా పరస్పరంలో తెలుసు. అందరినీ మహారథుల లైన్లో తీసుకురాలేము.
మంచి పెద్ద పెద్ద సేవా కేంద్రాలను తెరిస్తే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు. కల్పకృతం కూడా హుండీ నిండింది. షవల్ షాహ్ అంటే చక్రవర్తులకు చక్రవర్తి అయిన బాబా హుండీని తప్పకుండా నింపుతారు. ఇద్దరు తండ్రులు కూడా పిల్లలు కలిగిన వారు. ప్రజాపిత బ్రహ్మకి ఎంతమంది పిల్లలున్నారు? కొందరు పేదవారు, కొందరు సాధారణమైన వారు, కొందరు షౌకార్లు ఉన్నారు. కల్పకృతం కూడా వీరి ద్వారానే రాజ్యం స్థాపన అయింది. దానిని దైవీ రాజస్థానం అని అంటారు. ఇప్పుడు అసురీ రాజస్థానం ఉంది. పూర్తి విశ్వం దైవీ రాజస్థానంగా ఉండేది. ఇన్ని ఖండాలు ఉండేవి కావు. ఇదే ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉండేది. దానిని ఫరిస్తాన్ అని అంటారు. అక్కడ నదులు మొదలైనవి ఉప్పొంగవు. ఇప్పుడు చాలా ఉప్పొంగుతూ ఉంటాయి. ఆనకట్టలు కూడా తెగిపోతూ ఉంటాయి. ప్రకృతికి మీరు దాసీల వలె అయిపోయారు. తర్వాత మీరు ప్రకృతికి యజమానులుగా అవుతారు. అక్కడ మాయకు అగౌరవపరిచే శక్తి ఉండదు. స్వర్గంలో భూమికి కంపించే శక్తి ఉండదు. మీరు కూడా మహావీరులుగా అవ్వాలి. హనుమంతుడిని మహావీరుడని అంటారు కదా. తండ్రి చెప్తున్నారు, మీరందరూ మహావీరులే, మహావీర పిల్లలు ఎప్పుడు చలించరు. మహావీర నారీల మందిరాలు తయారై ఉన్నాయి. ఇంతమంది చిత్రాలు తయారు చేసేందుకు సాధ్యం లేదు. మోడల్ రూపంలో తయారు చేశారు. ఇప్పుడు మీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తున్నారు కనుక ఎంత సంతోషంగా ఉండాలి. ఎంత మంచి గుణాలను ధారణ చేయాలి. అవగుణాలను తొలగిస్తూ వెళ్ళండి. సదా హర్షితంగా ఉండాలి. తుఫానులైతే రానే వస్తాయి, మాయ వస్తుంది. తుఫానులు వస్తేనే మహావీర నారీ శక్తి కనిపిస్తుంది. మీరు ఎంత శక్తిశాలులుగా అవుతారో అంత తుఫానులు వస్తాయి. ఇప్పుడు మీరు పురుషార్థం చేసి నంబర్ 1 మహావీరులుగా అవుతున్నారు. జ్ఞానసాగరులు తండ్రి ఒక్కరే. మిగిలిన శాస్త్రాలన్నీ భక్తి మార్గంలోని సామగ్రి. మీ కొరకు ఇది పురుషోత్తమ సంగమ యుగం. కృష్ణుడి ఆత్మ ఇక్కడే కూర్చొని ఉంది. బ్రహ్మబాబా భగీరథుడు ఇతనే. అలాగే మీరందరూ భగీరథులే, భాగ్యశాలురు కదా. భక్తి మార్గంలో తండ్రి ఏ సాక్షాత్కారం అయినా చేయించగలరు. అందుకే మనుషులు సర్వవ్యాపి అనేశారు. కానీ సర్వవ్యాపి కాదు. ఇది కూడా డ్రామాలు నిర్ణయం. పిల్లలైన మీరు అత్యంత శ్రేష్టమైన చదువును చదువుతూ ఉన్నారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మపై ఏదైతే మలినము తృప్పు ఏర్పడి ఉందో దానిని స్మృతి యాత్రతో తొలగించి చాలా చాలా ప్రియంగా తయారవ్వాలి. మీ ప్రేమ ఎలా ఉండాలి అంటే తండ్రి ఆకర్షణ సదా ఉండాలి. సెకండ్ పాయింట్, మాయా తుఫానులకు భయపడరాదు, మహావీరులుగా అవ్వాలి. తమ అవగుణాలను తొలగిస్తూ వెళ్ళాలి. సదా హర్షితంగా ఉండాలి, ఎప్పుడూ చలించరాదు. వరదానము, శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ద్వారా మనసా సేవ యొక్క సహజ అనుభవీభవ. అంతర్ముఖులుగా అయ్యి ఆత్మిక స్థితిలో ఉంటూ శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాకును జమ చేయండి. ఈ శుద్ధ సంకల్పాల శక్తి సహజంగానే తమ వ్యర్థ సంకల్పాలను సమాప్తం చేసేస్తుంది. అంతేకాక ఇతరులను కూడా శుభ భావన శుభ కామనల స్వరూపము ద్వారా పరివర్తన చేయగలరు. శుద్ధ సంకల్పాల స్టాకు జమ చేసుకునేందుకు మురళిలోని ప్రతి పాయింట్ను వినడంతో పాటు దానిని శక్తి యొక్క రూపంలో ప్రతి సమయము కార్యంలో ఉపయోగించండి. ఏ పాయింట్ అలాంటి స్వరూపం కావాలి. శుద్ధ సంకల్పాల శక్తి యొక్క స్టాక్ ఎంత జమ అవుతుందో అంత మనస సేవ యొక్క సహజ అనుభవీలుగా అవుతూ ఉంటారు. స్లోగన్, మనస్సులో సదా కొరకు ఈర్ష్య ద్వేషాలకు వీడ్కోలు ఇచ్చినప్పుడు విజయులుగా అవుతారు. అవ్యక్త సూచన, స్వయం మరియు సర్వుల పట్ల మనస్సు ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగించటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎంతగా ఇప్పుడు తనువు, మనస్సు, ధనము మరియు సమయాన్ని, సంకల్పాలను ఉపయోగిస్తున్నారో
దానికంటే మనసా శక్తుల ద్వారా సేవ చేస్తే చాలా కొద్ది సమయంలోనే సఫలత ఎక్కువగా లభిస్తుంది. ఇప్పుడు స్వయం పట్ల అప్పుడప్పుడు ఏదైతే శ్రమ చేయాల్సి వస్తుందో, తమ నేచర్‌ను పరివర్తన చేసుకోవటం, లేక సంఘటనలో నడవడం, లేక సేవలో అప్పుడప్పుడు తక్కువ సఫలతను చూసి వ్యాకులత పడడం, ఇవన్నీ సమాప్తమైపోతాయి. ఓం శాంతి.